అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డైట్ సెట్ అని ఏదైతే పిలుస్తామో దానికి సంబంధించి 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 2 ఇయర్స్ డిప్లొమా కోర్సెస్ అనమాట ఇది. డైట్ సెట్ అని ఏదైతే పిలుస్తామో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, మీరు ఆన్‌లైన్‌లో ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల మధ్యలో అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి, రిజల్ట్ ఎప్పుడొస్తాయి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, సో, ఎగ్జామ్ క్వెషన్ పేపర్ అనేది ఏ మీడియంలో ఉండబోతుంది, సో, సీట్ అలాట్‌మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఒకసారి ఇక్కడ క్లియర్‌గా మీరు ఇంపార్టెంట్ డేట్స్ గాని చూసుకున్నట్టయితే టెంటివ్ షెడ్యూల్ ఫర్ డైట్ సెట్ 2025 అని. సో, మనకు డైట్ సెట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ 21/4/2025 నిన్నే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, పేమెంట్ అనేది చూసుకోవచ్చు. అప్లికేషన్‌కి సంబంధించి మీరు పేమెంట్ అనేది డైరెక్ట్‌గా ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి పేమెంట్ అనేది రూ. 750 మీరు ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటది. సో, నెక్స్ట్ అప్లికేషన్ అనేది రేపటి నుంచి అంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, డౌన్‌లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అంటే మనకు మే 20వ తేదీన హాల్ టికెట్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతాయి. అలాగే ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే జూన్ 2 అలాగే జూన్ 3వ తేదీన 2 రోజులు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, రిజల్ట్ అనేది మనకు జూన్ 10వ తేదీన రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతది. అంటే జూన్ 2, జూన్ 3వ తేదీన 2 రోజులు ఎగ్జామ్ జరుగుతది. అది కూడా 2 అవర్స్ 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది ఎగ్జామ్ కోసము. సో, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ అని చెప్పారు కదా! ఒకసారి చూసుకోండి. సో, క్లియర్‌గా ఇంటర్మీడియేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ డైట్ సెట్‌కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో, ఆ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓసీ అండ్ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే మినిమమ్ 50% మార్క్స్ అయితే డైట్ సెట్ ఎగ్జామ్‌లో మీరు పొందాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్ ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అలౌడ్ ఫర్ సీట్స్ రిజర్వ్డ్ అండర్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్ విల్ బి 45% మార్క్స్ అని చాలా క్లియర్‌గా చెప్పారు. మరీ ముఖ్యంగా ఓసీ, ఎన్సీసీ, సీఏపీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ అయితే డైట్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! అక్కడ మీరు మార్క్స్ అనేవి పొంది ఉండాలి అనేది చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ పరంగా 25% సీట్ అయితే ఉంటాయి. ఫిజికల్ సైన్స్ పరంగా 25% సీట్స్ అయితే ఉంటాయి. బయాలజికల్ సైన్స్ పరంగా 25% సీట్స్ అయితే ఉంటాయి. సోషల్ స్టడీస్ పరంగా 25% సీట్ అయితే అలాట్‌మెంట్ చేస్తారు. సో, ఇది ప్రాసెస్ అనమాట. ఖచ్చితంగా మీకు 17 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలనమాట. అది కూడా చూసుకోండి. ఇది చాలా క్లియర్‌గా చెప్పారు. ఏజ్ అనేది మెన్షన్ చేశారు. మినిమమ్ ఏజ్ మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ ఎంతున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందులో కూడా ఇంటర్మీడియేట్ అనేది ఏపీలో మాత్రమే చదివినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఇంకొకరు అప్లై చేసుకోవడానికి లేదని. స్కీమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ డైట్ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు 100 మార్క్స్‌కు ఆబ్జెక్టివ్ టైప్‌లో క్వెషన్స్ అడగడం జరుగుతది. సో, ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి 60 మార్కులు, పార్ట్ బి నుంచి 40 మార్కులు అడగడం జరుగుతది. పార్ట్ ఏలో ఎలాంటి సిలబస్ ఉంటది, పార్ట్ బిలో ఎలాంటి సిలబస్ ఉంటది, ఎన్ని క్వెషన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయనేది కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. టీచింగ్ ఆప్టిట్యూడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అంటే 5 క్వెషన్‌లు అడగడం జరుగుతది 5 మార్కులకు గాను. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ 5 క్వెషన్స్ 5 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి 5 మార్క్స్ గాను 5 క్వెషన్స్ అడుగుతారు. తెలుగు నుంచి కూడా 5 మార్క్స్ 5 క్వెషన్స్ అడుగుతారు. ఇక్కడ తెలుగు గాని, తమిళ్ గాని, ఉర్దూ గాని, ఇంగ్లీష్ గాని ఏదైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. దాంట్లో నుంచి 10 మార్కులకు గాను 10 క్వెషన్‌లు అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 10 అడుగుతారు. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి ఒక 10 క్వెషన్‌లు అడుగుతారు. సోషల్ స్టడీస్ నుంచి 10 క్వెషన్‌లు అయితే అడుగుతారు. ఈ సిలబస్ మొత్తం ఇక్కడ ఏపీ స్టేట్ సిలబస్ అనమాట. 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదివితే సరిపోతుంది. అలాగే పార్ట్ బిలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ప్రతి ఒక్క పార్ట్ నుంచి మనకు 40 క్వెషన్‌లు అయితే అడుగుతారు 40 మార్కులకు గాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, మీరు ఏదైతే స్పెసిఫిక్‌గా మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వెషన్స్ మాత్రమే అడుగుతారు 40 మార్కులకు. అంటే పార్ట్ ఏలో 60 మార్కులు, పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ నుంచి 40 మార్కులు. 100 మార్క్స్‌కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అయితే పైన 60 అంటే పార్ట్ ఏలో 60 మార్క్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్‌కి 20, కెమిస్ట్రీ 20 40 మార్కులు సరిపోతాయి కదా! ఆ విధంగా. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ అన్నీ చదవాల్సిన పని లేదు. ఇక్కడ మీరు
ఏదైతే ఆప్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఎగ్జామ్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ మాత్రమే 40 మార్కులకి అడుగుతారు. ఫిజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి ఫిజిక్స్ నుంచి 20, కెమిస్ట్రీ నుంచి 20 మాత్రమే క్వశ్చన్లు అడుగుతారు. బయో సైన్స్ అయితే బాటనీ, జువాలజీ నుండి 20 మార్కులు అయితే అడగడం జరుగుతుంది. సోషల్ స్టడీస్ అయితే హిస్టరీ నుంచి 13, ఎకనామిక్స్ నుంచి 13, సివిక్స్ నుంచి 13, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అవన్నీ కలిపితే 1 మార్కు అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 40 మార్కులకు అయితే అడగడం జరుగుతుంది. ఈ సిలబస్ మొత్తం పార్ట్ బి సిలబస్ చూస్తే 2 ఇయర్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ సిలబస్ అన్నారు. సో మీరు ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చదివారో అదే సిలబస్ నుంచే మీకు పార్ట్ బి క్వశ్చన్ పేపర్ అనేది ఉండబోతుంది. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ పార్ట్ బి అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ సో క్లియర్గా ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచి 20 మార్కులు, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచి 20 మార్కులు మ్యాథమెటిక్స్ చదివే వాళ్ళు అయితే. ఫిజికల్ సైన్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 20 మార్క్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి 20 మార్కులు, ఓవరాల్గా 40 మార్క్స్. బయాలజికల్ సైన్స్ అయితే ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ నుంచి 20 మార్క్స్, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ నుండి 20 మార్కులు, టోటల్గా 40 మార్కులు. అలాగే సోషల్ స్టడీస్ అయితే ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ హిస్టరీ సంబంధించి 13 మార్కులు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ నుంచి 13 మార్కులు, అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సివిక్స్ నుంచి 13 మార్కులు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ నుంచి 1 మార్క్ రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 40 మార్కులకి. ద మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ షెల్ బి తెలుగు, ఉర్దూ, తమిళ్, ఇంగ్లీష్ బేస్డ్ మీడియం ఆప్షన్ బై ద క్యాండిడేట్. అంటే మనకు తెలుగులోనూ ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, తమిళ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అన్నారు. సో డైట్ సెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో ర్యాంకుల వారీగా మీకు సీట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు 85% షెల్ బి రిజర్వ్డ్ ద లోకల్ క్యాండిడేట్ అండ్ రిమైనింగ్ 15% సీట్స్ షెల్ బి అన్రిజర్వ్డ్ సీట్స్ అని మెన్షన్ చేశారు. సో యాజ్ ఫర్ యాజ్ మీకు ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్స్ పరంగానే అన్ని సీట్లు కూడా ఫిలప్ చేస్తారు యాజ్ పర్ మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని. 20న మనకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. సో ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే సో వాళ్ళతో మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి 7వ తేదీ అంటే మే 7వ తేదీ వరకు కూడా 750 రూపాయలని ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ అనేది రేపటి నుంచి ఏప్రిల్ 23 నుంచి మే 8వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇది పూర్తిగా ఆన్లైన్ మోడ్ అనమాట. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోనేకి లేదు, పూర్తిగా ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఫీజు అనేది పేమెంట్ చేసేయాలి 750 రూపాయలు. తర్వాత ఒక జర్నల్ నెంబర్ మీకు జనరేట్ అవుతుంది, దాని నుంచి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. జూన్ 10వ తేదీన మనకు రిజల్ట్ అనేవి రిలీజ్ చేస్తారు. లైక్ ర్యాంక్ కార్డ్ కూడా ఆ రోజే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇదండి ఏపీ డిఈ సెట్ 2025 అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.